రాజశేఖర రెడ్డి ఆత్మ ఎలా తీసుకుంటారు? చెప్పండి. నిజంగా బాధ చెప్పండి మేడం, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అమ్మ ఎలా ఫీల్ అవుతుంది, నాన్న ఎలా ఫీల్ అవుతాడు ఈ సంఘటన చూసి? ఆయన ఆత్మ శోభిస్తూనే ఉంటది, అమ్మ కూడా బాధపడతారు. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పోరాటం చేస్తుందంటే ఎందుకోసం చేస్తుంది? ఆంధ్ర రాష్ట్రంలో బిడ్డలకు ఉద్యోగాలు రావట్లేదని పోరాటం చేస్తే కనీసం సెక్రటేరియట్ లో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా ఈరోజు హక్కు లేదు, మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు, జర్నలిస్ట్ రాయాలన్నా కొట్లాడాలన్నా స్వేచ్ఛ లేదు. ఈరోజు కనీసం సెక్రటేరియట్ లో రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ముఖ్యమంత్రి లేడు, హోంమంత్రులు లేరు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు లేరు, మంత్రులు లేరు, కనీసం సీఎస్ కూడా లేరంటారు. ఇక వీళ్ళకి ఏం చేతనైంది? పరిపాలన చేతనైందా? వీళ్ళకి స్పెషల్ స్టేటస్ తేవడం చేతనైందా? పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం చేతనైందా? విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ అయిపోతుంటే దాన్ని ఆపడం చేతనైతుందా? క్యాపిటల్ సిటీ కట్టడం చేతనైతుందా? కనీసం మెట్రో అన్న తేయడం చేతనైందా? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అప్పుల పాలైపోతున్నారు, కనీసం పంట బీమా ఇవ్వడం కూడా చేత కాలేదు. బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్లు ఇవ్వడం కూడా చేత కాలేదు. రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్లేసిన ప్రాజెక్టులు పూర్తి చేయడం కూడా చేత కాలేదు. మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అంటే? ఆలోచన చేయాలి. ప్రజల కోసం కొట్లాడుతున్నాం మేము. ఈ రోజు కనీసం కనికరం లేకుండా, మహిళలను చూడకుండా రాత్రి నన్ను పార్టీ ఆఫీస్ లోనే ఉండేటట్టు చేశారు. పాపం కదా, ఒక ఆడపిల్లని ఇలా చేయడం పాపం కదా? పాపమే. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర యువతకు చేస్తున్నది వీళ్ళు పాపమే. ముఖ్యంగా ప్రతిపక్షాలు, జర్నలిస్టులు ఇంతగా కొట్లాడుతున్నా కూడా కొట్లాడు కనీసం వీళ్ళ చిత్తశుద్ధిని కూడా ఈ రోజు గౌరవించకుండా ఈ రోజు ఇట్లా గాయపరిచి. మేడం, మీ ఆర్కే గారు మళ్ళీ జాయిన్ అయ్యారు మంగళగిరిలో. అబౌట్ స్టూడెంట్స్ ఈ రోజు యువత గురించి మాట్లాడదాం. రేపు రండి, రేపు అడగండి, రేపు చెప్తాం. కానీ ఈ రోజు 2,30,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇయ్యలేదు, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఇయ్యలేదు, 23,000 మెగా డిఎస్సీ అని చెప్పి ఈ రోజు దగా డిఎస్సీ 6,000 ఇచ్చారు. అది కూడా 26 రోజులు టైం ఉండగా ఇచ్చారు. పిల్లలు ఎలా ప్రిపేర్ అవ్వాలి? అసలు ఈ ప్రభుత్వానికి మనసే లేదు. బండను మీ చేతి గాయం ఎవరు చేస్తారు? పోలీసులు ఇంకెవరు చేస్తారమ్మా? రైట్. నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాలను జగన్ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపిస్తోంది షర్మిల. ఉండవల్లి కరకట్ట సమీపంలో కాంగ్రెస్ నాయకులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. షర్మిలను అరెస్ట్ చేసే క్రమంలో ఈ నేపథ్యంలో ప్రస్తుతం షర్మిలనైతే పోలీసులు అరెస్ట్ చేశారు. తమ వాళ్ళని ఎందుకు లాక్కెళ్తున్నారంటూ షర్మిల కూడా ప్రశ్నించే పరిస్థితి. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మా ప్రతినిధి రాజేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, షర్మిలను అరెస్ట్ చేసే క్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అక్కడ? ప్రస్తుతం షర్మిల అయితే మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఉన్నారు. పోలీస్ స్టేషన్లో ఆమె పూచికత్తు మీద ఆమెను విడుదల చేసే అవకాశం కనబడుతుంది. అయితే నిన్న రాత్రి నుంచి కూడా ఒక హైడ్రామా విజయవాడలో నడిచిందని చెప్పాలి రామదాస్. ఎందుకంటే షర్మిల గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆమె మీద ప్రత్యేక నిఘా పోలీసులు పెట్టారు. ఆమె ఎక్కడికి వెళ్తున్నారు, ఎటువైపు వెళ్తున్నారు అనే మొత్తం కూడా ఇంటెలిజెన్స్ వర్గాలతో పాటు పోలీసులు కూడా ఆమెను ఫాలో అయిన పరిస్థితి. చివరికి ఆమె ఎక్కడున్నా కానీ ఖచ్చితంగా హౌస్ అరెస్ట్ చేస్తారని భావంతో ఆమె నిన్న నైటు 10 గంటలకి ఆంధ్రరత్న భవన్కి వచ్చి అక్కడ స్టే చేయడం, నైట్ అంతా అక్కడే నిద్రపోవడం జరిగింది. ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా అక్కడే ఆమె దీక్షను కానీ ఆందోళన కానీ చేస్తున్న క్రమంలో తర్వాత 11:30 ప్రాంతంలో 12 గంటల ప్రాంతంలో ఆమెని బయటకు వదిలారు. తర్వాత కంట్రోల్ రూమ్ వద్ద ఆమెని అడ్డుకున్నారు. తర్వాత సచివాలయంకు వెళ్ళి కేవలం అక్కడ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని కలిసి ఒక వినతి పత్రం ఇస్తాము, నిరుద్యోగులకు సంబంధించి మెగా డిఎస్సి సంబంధించి ఆయన కలిసి వినతి పత్రం ఇస్తామని ఆమె చెప్పడంతో ఆమెని వదిలిపెట్టారు. కానీ సడన్గా ఉండవల్లిలోని కొండ ఎత్తిపోతల పథకం వద్దకు రాగానే భారీగా పోలీసులు ప్రత్యేక బలగాలు ఏర్పడి అక్కడ దాదాపు 200 మంది పోలీసులు ఆమెను అడ్డుకోవడంతో పాటు కాన్వాయ్ని అడ్డుకోవడంతో పాటు ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకోవడం, చివరికి షర్మిలను కూడా రోడ్డుపై బైఠాయించిన షర్మిలను కూడా అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ తరలించారు. మంగళగిరిలో పోలీస్ స్టేషన్లో కూడా ఆమె మాట్లాడారు. అంతకుముందు ఆర్టీవీతో కూడా చాలా స్పష్టంగా మాట్లాడారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, కారణాలు చెప్పాలి, చెప్పకుండా ఎందుకు అరెస్ట్ చేస్తారు, మెగా డిఎస్సి కోసం నిరుద్యోగుల కోసం అడిగినందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ ఆమె నేరుగా ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ప్రస్తుతం ఆమె మంగళగిరి పోలీస్ స్టేషన్లో అయితే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఇప్పటికే అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా షర్మిల ఈరోజు చేసినటువంటి ఈ పోరాటం ఇంకా ఆందోళన ఒక చర్చకు దారితీసిందని చెప్పాలి. ఎందుకంటే షర్మిలను రోడ్డు మీద బైఠాయించిన తర్వాత ఆమెను బలవంతంగా ఈడ్చుకుంటూ వెళ్ళి అరెస్ట్ చేసి పోలీసు వాహనంలో మంగళగిరి పోలీస్ స్టేషన్ ఇక్కడి నుంచి 8 కిలోమీటర్లు ఉన్నటువంటి మంగళగిరి పోలీస్ స్టేషన్కి ఆమె తరలించడం జరిగింది. అక్కడ మాట్లాడుతూ తన తండ్రి వైఎస్ఆర్ ఆత్మ క్షోభిస్తుంది, తన తల్లి కూడా బాధపడుతుంది, ఈరోజు జరిగిన ఘటన తనని ఈడ్చుకుంటూ వెళుతూ అరెస్ట్ చేసిన విధానాన్ని తన తల్లి కూడా బాధపడుతుంది, వైఎస్ఆర్ ఆత్మ క్షోభిస్తుంది అంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. ఒక
కేవలం నిరుద్యోగుల గురించి మెగా డిఎస్సి గురించి అడిగినందుకు సచివాలయంకి వెళ్ళి ఒక వినతి పత్రం ఇస్తామన్నందుకు ఈ విధంగా దాష్టికం చేస్తారు, ఈ విధంగా ఈడ్చుకుంటూ వెళ్తూ అరెస్ట్ చేస్తారంటూ ఆమె నేరుగా ప్రశ్నించారు. ఈ పోరాటం ఆగదని ఆమె చెబుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పోరాటం కొనసాగుతుందని కూడా షర్మిల చెబుతున్న నేపథ్యం ఉంది. రామ్దాస్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది ఉండవల్లిలో ఉద్రిక్తత నెలకొంది. ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలను అరెస్ట్ చేశారు. మెగా డిఎస్సీ ప్రకటించాలంటూ చలో సెక్రటరియట్ కు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ఆంధ్రరత్న భవన్ నుంచి ఆమె సచివాలయానికి బయలుదేరారు. సచివాలయానికి వెళ్లే దారిలో షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. కొండవీటి ఎత్తిపోతల వద్ద షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో కాంగ్రెస్ నాయకులు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. షర్మిల అక్కడే రోడ్డుపై బైఠాయించడంతో ఆమెను కూడా అరెస్ట్ చేసి ప్రస్తుతానికి మంగళగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అరెస్ట్ అయ్యారు. దీంతో ఉండవల్లిలో ఉద్రిక్తత నెలకొంది. మెగా డిఎస్సీ ప్రకటించాలంటూ చలో సెక్రటేరియట్ కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. విజయవాడ ఆంధ్రరత్న భవన్ నుంచి కార్యకర్తలతో కలిసి అమరావతి సచివాలయానికి షర్మిల బయలుదేరారు. సచివాలయానికి వెళ్లే దారిలో షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. కొండవీటి ఎత్తిపోతల వద్ద షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉండవల్లి కరకట్ట సమీపంలో కాంగ్రెస్ నాయకులు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఉండవల్లి కరకట్ట సమీపంలో కాంగ్రెస్ నాయకులు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. మరోవైపు ఆర్టీవీతో షర్మిల ఎక్స్క్లూజివ్ గా మాట్లాడింది. తమ వాళ్ళను ఎందుకు లాక్కెళ్తున్నారని ప్రశ్నించింది షర్మిల. తనను కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని షర్మిల ప్రశ్నించింది. ఆర్టీవీతో షర్మిల ఎక్స్క్లూజివ్ గా మాట్లాడింది. ఏం మాట్లాడింది ఒకసారి. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఎందుకు మా వాళ్ళని లాక్కెళ్తున్నారు? ఎందుకు మా వాళ్ళని లాక్కెళ్తున్నారు? ఎందుకు మా వాళ్ళని లాక్కెళ్తున్నారు? ఎందుకు లాక్కెళ్తున్నారు? ఎందుకు లాక్కెళ్తున్నారు? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఎందుకు లాక్కెళ్తున్నారు? ఎందుకమ్మా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? మా వాళ్ళని లాక్కెళ్తున్నారు. ఎందుకు లాక్కెళ్తున్నారమ్మా? మేము సెక్రటేరియట్ లో